బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాధాపూర్లోని ఆమె ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అనిల్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కవితతో సన్నిహితంగా మెలిగిన ప్రజాప్రతినిధులపై కూడా ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ్ల కవిత ఈడీ కస్టడీ ముగుస్తూ ఉండటంతో ఆమె బంధువుల ఇళ్లలోకి ఈడీ సోదాలు చేయడం ప్రాధాన్యత సంతరించింది. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాధాపూర్లోని ఆమె ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అనిల్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగిస్తున్నాయి. కవితతో సన్నిహితంగా మెలిగిన ప్రజాప్రతినిధులపై కూడా ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ్ల కవిత ఈడీ కస్టడీ ముగుస్తుండటంతో ఆమె బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేయడం ప్రాధాన్యత సంతరించింది. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇవాళ్లతో కవిత యొక్క కస్టడీ టైం అయితే ముగియబోతుంది. అయితే ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడ కవిత బంధువుల ఇళ్లలో అయితే సోదాలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఉదయం నుంచి కూడా కవిత బంధువులకు సంబంధించిన ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇవాళ కస్టడీ కూడా ముగిసిపోతున్నటువంటి నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి అత్యంత సమీప బంధువైనటువంటి అఖిలకు సంబంధించినటువంటి ఈ అపార్ట్మెంట్లోనే థర్డ్ ఫ్లోర్లో ఈడీ అధికారులు ఉదయం వచ్చారు. వచ్చిన తర్వాత పూర్తిగా ఇండ్లలో ఉన్నటువంటి వారి అందరి ఫోన్లు కూడా తీసుకొని అక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితతో చాలా క్లోజ్గా మెలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటే అఖిల్ అని చెప్తారు. తర్వాత కవితకు సంబంధించినటువంటి హస్బెండ్, సో వాళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో హస్బెండ్ అక్కడే ఉన్నారు కాబట్టి ఇక బంధువుల ఇళ్లపైన వారు ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. డబ్బులు కానీ అలాగే డాక్యుమెంట్స్ కానీ కొన్ని అఖిల ఇంట్లో దాచిపెట్టారు. ఈమెకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ యొక్క స్కామ్ మీద అనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. దానికోసమే ఉదయం నుంచి కూడా వారు సెర్చ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే ఉన్నటువంటి ఫ్లోర్లో కూడా ఆల్మోస్ట్ అన్ని అనువునా కూడా వారు చెక్ చేస్తున్నారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ లావాదేవీలు కానీ గత 5 సంవత్సరాల వరకు నుంచి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడక ముందు వారు ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి కూడా వీరి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నదని కూడా పూర్తిగా వారు డాక్యుమెంటేషన్ అంతా కూడా చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు వారి అకౌంట్స్ను కూడా వారు చెక్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది.